ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్న అధికారిక బహిరంగ సభలో ఒకసారిగా కలకలం రేగింది. సీఎం ప్రసంగిస్తున్న తరుణంలో సభకు వచ్చిన ఒక మహిళ వేదిక ముందే తన నిరసనను వ్యక్తం చేసింది. దీంతో అక్కడున్న పోలీసులు భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమై ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే వెంటనే స్పందించిన సీఎం పోలీసులను వారించారు. ఒక్క నిమిషం, పోలీసుల ఉండమ్మా ఉండు, పోలీసులు వినమ్మా, ఇటు రా, ఇటు నిలబడు అంటూ సదరు మహిళను వేదిక వద్దకు పిలిపించి మాట్లాడారు. సభలో నిరసన వ్యక్తం చేసిన సదరు మహిళకు సీఎం చంద్రబాబు మైకు ద్వారానే నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వేలాది మంది ఉన్న బహిరంగ సభలో ఇలాంటి పనులు చేయడం పద్ధతి కాదని హితవు పలికారు. 10 మందిలో ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు. నువ్వు ఇటు వచ్చి నిలబడు, నీ సమస్య ఏంటో నేను వింటాను, నీతో మాట్లాడతానని ముఖ్యమంత్రి ఆమెకు స్పష్టమైన భరోసాను ఇచ్చారు. ఒక్క నిమిషం పోలీసులు ఉండమ్మా పోలీసులు ఇనమ్మా ఇన్నో ఇట్రా నిలబడుకో, ఇటురా, నేను మాట్లాడతాను, ఇట్రా, ఇటుకి 10 మందిలో అవన్నీ చేయడం కరెక్ట్ కాదు. నీకు సమస్య ఉంటే ప్రతి ఒక్కరి సమస్య ఇంట మీది న్యాయమైతే నేను మీ దగ్గరకు వచ్చి సమస్య పరిష్కారం చేసి మళ్ళీ మీకు అండగా ఉంటా. మధ్యలో లేచి గొడవలు చేయడం కానీ లేకపోతే డిస్టర్బ్ చేయడం అనేది మన సాంప్రదాయం కాదు, కల్చర్ కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అమ్మాయిని వారుగా ఇటు తీసుకురండి, నేను మాట్లాడతాను, ఆ సమస్య నేను పరిష్కారం చేస్తాను. మీరు కూడా పోలీస్ మధ్యలో అందరూ వదిలేండి, అమ్మాయిని ఇటు తీసుకురండి, అంతే. ఆ పక్క తీసుకురండి, మీరంతా కూర్చోండి, డిస్టర్బెన్స్ లేకుండా కూర్చోండి. ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం, ఇది లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మధ్యలో అందరూ వెళ్ళిపోవాలా ప్లీజ్. ఎవరా మీరంతా వెళ్ళండి, మధ్యలో ఉండేవాళ్ళు మధ్యలో అందరూ వెళ్ళండి. ఈరోజు మీరు చూస్తే ఇప్పుడే తులసమ్మ గారు ఒక విషయం చెప్పారు. నాకు అనుభవం ఉండి కూడా